బోటి అది ఎలా క్లీన్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి చూపిస్తాను రండి. ఇది ఒక బోటి అండి. దాంట్లో ఉన్న పార్ట్స్ ఇవి మొత్తం ఒకసారి నీళ్ళతో వాష్ చేయాలండి శుభ్రంగా. తర్వాతే పేగులు తిరగేయాలి. ఒక్కొక్కటిగా నిదానంగా కష్టం అనుకోకుండా తిరగేయండి. నేనైతే ఇక్కడ ఒక సన్న సువ్వ తీసుకున్నాను. సువ్వ అట్లా లేకపోతే గట్టిగా ఉన్న పుల్లైనా సరే నీట్గా ఒక్కొక్కటి తిరిగేసుకోవాలి. బోటి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు. కాకపోతే ఇలా క్లీన్ చేయాలి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుందని దాని జోలు పోరు చాలామంది. మా ఫ్రెండ్స్ కూడా అంతే అండి. ఇదంతా క్లీన్ చేయడం చేతగాకి తినటం కూడా ఆగిపోయారు. ఇంకా నేను క్లీన్ చేసి వండి పంపిస్తే మటుకు మంచిగా తింటారు. ఇదన్నీ తిరిగేసుకోవాలి. ఒక్కొక్కటిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా కడుక్కోవాలి. వాటర్ అయితే చాలా పడతాయి. ఇదైతే నేను పీసెస్గా కట్ చేయలేదండి, ఒకటే ఉంచాను. అంటే అది మనకి ఎలా వీలు ఉంటుందో అలా కట్ చేసుకోవాలి. అది మొత్తం క్లీన్ చేయాలి కదా. బాగా వేడి నీళ్ళు అండి, బాగా కాగి ఉండాలి నీళ్ళు. కొంచెం గోరెచ్చుకుంటే సరిపోదు, వేడి వేడిగా ఉండాలి. ఒక 2-3 నిమిషాలేనండి, ఎక్కువ ఉంచొద్దు అందులో. మళ్ళీ అదంతా వేడి దానికి పట్టేసిద్ది. 2-3 నిమిషాల నుంచి తీసేయాలి. దాని మీద మూత పెట్టుకుందాం ఆ నీళ్ళ మీద. ఇది చక్కగా వెలేడుపుగా వేసి ఒక చాకు, మీకు ఏది అనుకూలంగా ఉంటే అది, దాని మీద అలా లాగండి, మొత్తం వచ్చేసింది. చూసారా దాని మీద ఉన్న బ్లాక్ అంతా ఎలా వెళ్ళిపోతుందో. అట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలండి. నీట్గా చేసుకోవాలి. కొంచెం టైం పట్టిద్దనే కానీ ఇలా చేస్తే ఎక్కువ టైం తీసుకోదు. చూసారా ఎలా వెళ్ళిపోతుందో. అదంతా క్లీన్ చేయాలి. మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం ఆగిద్దండి. అది ఆగింది మళ్ళీ వేడి నీళ్ళు ఉన్నాయి కదా మనకి పక్కన, ఆ వేడి నీళ్ళలో ముంచి తీయాలి. అప్పుడు ఆ కొంచెం కొంచెం ఆగింది కూడా నీట్గా వచ్చేసిద్ది. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో, ఎంత వైట్గా ఉందో. ఇది మొత్తం నీట్గా లాగేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ నీట్గా కడుక్కోవాలి. ఇది తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి బ్లడ్ తక్కువగా ఉంటే ఆ బ్లడ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నరాలు కొంచెం వీక్గా ఉన్న, నరాలు బలహీనత ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుద్దండి ఇది తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకోవద్దండి. వారానికి 1-2 సార్లు సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంది.